హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన వీడియోలో చిలుకూరు బాలాజీ టెంపుల్కి సంబంధించిన కొన్ని విశేషాలను తెలుసుకుందాం. అసలు చిలుకూరు బాలాజీ టెంపుల్ అంటే తెలియని వాళ్ళు ఉండకపోవచ్చేమో. అక్కడికి వెళితే అన్ని పనులు జరుగుతాయనేది ఒక నమ్మకం. అలాగే జరుగుతాయి కూడా. మేము కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము. మా ఇంటి నుంచి ఆల్మోస్ట్ ఈ టెంపుల్కి రీచ్ అవ్వడానికి 1 అవర్ టైం పడుతుంది. మేము ఎప్పుడు వెళ్ళినా సరే ఎర్లీ మార్నింగ్ 5కే స్టార్ట్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటాము. ఆ టైంలో వెళ్తేనే మనకి దర్శనం చాలా చక్కగా ప్రశాంతంగా అవుతుంది. రష్ కూడా తక్కువ ఉంటుంది. ఇక్కడ సాటర్డేస్, సండేస్ అలాగే పబ్లిక్ హాలిడేస్లో చాలామంది వస్తూ ఉంటారు. రష్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఈ విషయం మాకు తెలిసినా సరే మేము ఎప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినా సాటర్డేసే వెళ్తూ ఉంటాము. ఈ టెంపుల్లో ప్రదక్షిణలు చేయడం అనేది ఒక ముఖ్య ఆచారం. ఎవరైనా ఈ టెంపుల్కి ఫస్ట్ టైం వచ్చినప్పుడు తమ మనసులోని ఒక కోరికను కోరుకొని 11 ప్రదక్షిణలు చేస్తారు. ఆ కోరిక తీరిన తర్వాత మళ్ళీ ఈ టెంపుల్కి వచ్చి 108 ప్రదక్షిణలు చేసి తమ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ మొక్కుకుంటే వీసా త్వరగా వస్తుంది అనేది ఒక నమ్మకం. అందుకే ఇక్కడ బాలాజీని వీసా బాలాజీ అని పిలుస్తారు. ఇప్పుడు మేము పార్కింగ్ ఏరియాను దాటుకొని టెంపుల్ దగ్గరలోకి అయితే వెళ్తున్నాము. టెంపుల్కి వెళ్ళేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ రెండు వైపులా కూడా చాలా షాప్స్ అలాగే హోటల్స్ కూడా ఉంటాయి. ఈ టెంపుల్లో ఇంకొక ఆచారం కూడా ఉందండి. ఇక్కడ స్వామిని మనం కళ్ళు మూసుకోకుండానే చూడాలంట. ఈ విషయాన్ని అర్చకులు పదే పదే చెప్తూనే ఉంటారు. మనం టెంపుల్ లోపలికి మొబైల్స్ క్యారీ చేయొచ్చు, కానీ ఫొటోస్ అండ్ వీడియోస్ తీయకూడదు. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 AM to 1 PM అండి. అలాగే ఈవినింగ్ 4 PM to 7 PM. ఇదంతా కూడా దర్శనం అయిపోయిన తర్వాత మనం బయటకు వచ్చే ప్లేస్. ఇక్కడ మనకి శివాలయం కూడా ఉంటుంది. ఇక్కడ మనం ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ప్రదక్షిణలు చేయాలి అనుకున్నవారు మండే టు థర్స్డే మార్నింగ్ 6 o'clock నుంచి 12:30 వరకు, అలాగే ఈవినింగ్ 4 o'clock నుంచి 6:30 వరకు చేయొచ్చు. ఇక ఫ్రైడే, సాటర్డే, సండే అలాగే పబ్లిక్ హాలిడేస్లో ఈ ఆలయ ప్రాంగణంలో మాత్రం 108 ప్రదక్షిణలు అలౌడ్ లేదంట. ఆలయ ప్రాంగణం బయటనే చేయాలంట. ఆలయ ప్రాంగణం లోపల మనం 108 ప్రదక్షిణలు చేస్తే ఎంత ఫలితమో, ఆలయ ప్రాంగణం బయట చుట్టూ కూడా 11 ప్రదక్షిణలు చేస్తే అంతే ఫలితమట. అంటే గుడి లోపల 108 ప్రదక్షిణలు = ఆలయం బయట 11 ప్రదక్షిణాలు. ఈ ప్రదక్షిణల టైమింగ్స్ కానీ వాటి రూల్స్ కానీ ఆలయ ప్రాంగణం లోపల బోర్డ్స్ ఉంటాయి. అలాగే అర్చకులు కూడా మైక్లో చెప్తూనే ఉంటారు. కానీ మనం టెంపుల్ లోపల మొబైల్ యూజ్ చేయకూడదు కాబట్టి నేను మీకు ఇలా కొన్ని క్లిప్స్ యాడ్ చేసి అవన్నీ కూడా తెలియజేశాను. ఇదంతా కూడా టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉండే షాపింగ్ ఏరియా. ఫైనల్గా మాకు స్వామివారి దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. ఇక పిల్లల కోసమని కొద్దిగా షాపింగ్ చేసి మేము ఇంటికి వచ్చేసాము. ఇంతేనండి, ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ముగిస్తున్నాను. ఈ టెంపుల్కి సంబంధించి నాకు తెలిసిన కొన్ని విశేషాలను మీ అందరితో షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. ఓం నమో వెంకటేశాయ.